పర్యావరణం అంటే ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలి. సామాజిక బాధ్యత ఏంటంటే మనం రోజుకి ఉదయం పాల ప్యాకెట్ నుంచి ప్లాస్టిక్ను వాడతాం, సాయంత్రం పడుకున్న ముందు వాడే గుడ్ నైట్ ప్యాకెట్ వరకు కూడా పర్యావరణాన్ని భంగం కలిగించేలాగా, పర్యావరణాన్ని పాడు చేసేలాగా, పర్యావరణాన్ని భంగం కలిసేలాగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మనం పర్యావరణ పరిరక్షణకి ఏంటంటే అనేకమైన మొక్కలు నాటి వాళ్ళకి తోడ్పాటు చేయాలి. తర్వాత పర్యావరణ ఉల్లంఘించిన వాళ్ళ మీద పర్యావరణ చట్టాలు చాలా ఉన్నాయి. ఇప్పటివరకు పర్యావరణ చట్టాలను ఎక్కువగా శాతం అమలు చేసి శిక్షలు పడే దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ పర్యావరణ మీద ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు కానీ, సమాజ కార్యకర్తలు కానీ, ఇంకెవరు కానీ ఏంటంటే పర్యావరణం ఎక్కడ భంగం కలిగినా వాళ్ళ మీద సూమోటోగా తీసుకొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసినట్లయితే ఈ చెట్లు నరికేవేత అన్నది మనకి తగ్గుతుందన్నమాట. అలాగే ఈ మైనింగ్స్ ఇటీవల కాలంలో ఉపాధి అని పేరుతో మైనింగ్స్ను చాలా చేస్తున్నారు. ఆ మైనింగ్స్ వలన కూడా ఏంటంటే మనకి పర్యావరణం పాడవుతుంది. దానివల్ల మనకున్న సంస్కృతి కూడా పాడయ్యే ప్రమాదం ఉందన్నమాట. ఇప్పుడు గిరిజనుల ప్రాంతాల్లో మంచి సంస్కృతి ఉంది. ఆ మైనింగ్స్ అక్కడ అభివృద్ధి పేరుతో చేయడం వల్ల ఏంటంటే అక్కడ మైనింగ్స్ పాడదాం అనుకుంటా మన దేశ సామాజిక సాంస్కృతిక వాటికి కూడా భంగం కలిగే అవకాశం ఉందన్నమాట. సో ఈ ఎవరైతే పర్యావరణాన్ని తూలనాడతారో, పర్యావరణాన్ని పరిరక్షణలో చేస్తారో వాళ్ళకి ప్రభుత్వం పరంగా ప్రోత్సాహాలు ఇచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది కార్యకర్తలు, సమాజ కార్యకర్తలు ముందుకు వచ్చి పర్యావరణాన్ని రక్షించడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి ఒక్కరూ కూడాను దీన్ని పాటించాలని మా యొక్క కోరిక. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మాకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడాను మేము వీటిలో మంచి విషయాలు నేర్పిస్తూ వాళ్ళ యొక్క జీవన విధానంలో మంచి మంచి మార్పులు వచ్చేటట్టుగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మంచి జాగ్రత్తలు, చర్యలు కూడా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈ పర్యావరణం అన్నది మనిషి జీవితంలో ఒక నిత్య భాగం కాబట్టి మనం నివసించే చోట కానివ్వండి, మనం పీల్చే గాలి కానివ్వండి, మనం చేస్తున్న పనుల్లో కానీ ఏ విధమైనటువంటి ఈ కాలుష్యం లేకుండా ముఖ్యంగా చూసుకుంటూ మన దినచర్యల్లో ఇది ఒక భాగంగా చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడాను మనం ఈ మంచి కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు ఈ మంచి గుడ్ హ్యాబిట్స్ పాటించుకుంటూ వెళ్ళినట్లయితే మంచి వాతావరణం ఏర్పడుతుంది. వర్షాలు మంచి వస్తూ ఉంటాయి. ఆ వచ్చే వర్షాలు నిల్వ ఉన్న నీటిలో కూడా ఆ నీటి ద్వారా కూడా కాలుష్యం అవి అవ్వకుండా ఆ నీటిని జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ మనం వీచే గాలిని కూడాను పర్యావరణం కాకుండా ఆ గాలిని కూడా మంచిగా చూసుకుంటూ మనం అన్నీ ఈ మంచి నిబంధనలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే రాబోయే రోజుల్లో మంచి పర్యావరణం ఏర్పాటు చేసుకొని మన నిత్య జీవితం కూడా బాగుంటుందని, ఆరోగ్యం బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడమే కాకుండాను పాటిస్తే బాగుంటుందని నా యొక్క సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్.